చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలకు వృద్ధులకి 10,000 ఇస్తాను, చదువు ఫ్రీ, బస్సులు ఫ్రీ ఎన్ని చెప్తున్నాడు. గత సంవత్సరంలో అంటే 2014లో చేయలేని ఈ పనుల్ని 2024లో ఎలా చేస్తాడో మీరు అనుకుంటున్నారు? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశాడు కదా, ఏం చేశాడు? అసలు వాండర్లు తెలిసానికి చేయలే, రైతులకు ఇచ్చారా? ఇవ్వాలా, ఏం చేయలే. ఏమైనా మేము వాడుకుంటేస్తాం ఈసారి అంటున్నారు. ఏంటి మరి? మూడు కాదు 4 వేసినా సరే ఏమి పీకలేరు, ఏమి చేయలేరు. జగనే వస్తాడా? 14 సంవత్సరాలు చేశాడు, ఏమి లేదు. ఓటు పీకుతాడంటే ఎంతమంది? సరే ఓ మాట చెప్పినండి, ముగ్గురు వచ్చారండి, ముగ్గురు వచ్చారు. ముగ్గురులో ఇప్పుడు గ్లాస్ వాడి మాట వినాలా, ఆడి మాట వినాలా, ఈడి మాట వినాలా? వీళ్ళు ముగ్గురు కుమ్ముకుంటూ ఉంటే ప్రజలు ఏమవుతారు? వీళ్ళు ముగ్గురు కుమ్ముకుంటూ ఉంటారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలండి. ప్రజలు ఏమవుతారు? ప్రజలు ఏమవుతారు? పరామర్శ ఎక్కడ పెట్టాడు? ఇక్కడ ఎన్నిసార్లు గెలిచాడు? ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడ పెట్టాడో తెలీదు, ఎక్కడ గెలిచాడో తెలీదు. అంటే ఈ బాబు సీట్ ఇస్తానికి వెళ్తానంటే అంతేగా, అంతేనా? అంటే నీ బాబుని సీట్ ఇస్తా గెలిచి పప్పు మాటలు మాట్లాడతావు నువ్వు, అంతే కదే. దమ్ము కాదు, దమ్ము నడు నడు అగ్గులు నడిచి మాట్లాడు నువ్వు, అంతే. జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా,